భంటుమిల్లి మండలం అత్తమూరులో రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం భంటుమిల్లు మండలం అత్తమూరులో రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. భారత రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల అవగాహన సదస్సు రిటైర్డ్ అగ్రికల్చరల్ ఆఫీసర్ మరియు ప్రస్తుత భారత రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రెసిడెంట్ చండికా గంగాజలం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ రైతుల అవగాహన కొరకు వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు మరియు తెగుళ్లు, పురుగు మందులకు వాడే మెడిసిన్స్ మరియు సోలార్ ద్వారా డ్రై చేసి పిండి చేసే డెమో నమూనాలను, అలాగే వివిధ రకాల ఆర్గానిక్ వరి వంగడాలను, అలాగే డ్రోన్స్ ను రైతుల కోసం స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ఎక్కువ మొత్తంలో కెమికల్స్ వాడటం వల్ల నేలలో సారం పోతుందని, దానివల్ల రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులు అధికారుల సూచనల మేరకు వివిధ రకాలైన పంటలు వేయాలన్నారు. ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుంది. రైతులందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, నాయకులకు, ముఖ్యంగా మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జై భారత్ రైతు ఉత్పత్తిదారుల సంఘం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే రైతు సోదరులందరికీ కూడా ఒక అవగాహన కల్పించే విధంగా అధికారులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరికీ కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసినందుకు ఆ సంఘం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మరి ఎవరైతే ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మరి గంగాజలరావు గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే జనరల్గా మన జాబ్ నుంచి రిటైర్మెంట్ అయిపోగానే హ్యాపీగా రిలాక్స్ అయిపోయి రెస్ట్ తీసుకోవాలనో లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోవాలని చెప్పేసి జనరల్గా ఉంటుంది. కానీ అలా కాకుండా రైతులందరికీ కూడా అండగా నిలవాలి, వారందరికీ కూడా ఏదో ఒకటి చేయాలన్నటువంటి తపనతోటి, అంటే ఆరోగ్యం బాగున్నా బాగోపోయినప్పటికీ కూడా కంటిన్యూస్గా ఒక సంఘాన్ని ఏర్పరిచి అందులో చాలా యాక్టివ్గా తిరిగేటువంటి సభ్యుల్ని ఎన్నుకుని మరి అందరికీ కూడా మన రైతు సోదరులందరికీ కూడా అండగా నిలుస్తున్నటువంటి ఈ సంఘం వారికి, ప్రెసిడెంట్ గారికి, అలాగే సంఘ సభ్యులందరికీ కూడా మనందరం ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మరి మీరందరూ కూడా రాగానే ఇక్కడ ఈ స్టాల్స్ అన్నీ కూడా మీరు చూసారో లేదో, ఇప్పుడు మన అధికారులందరూ కూడా వారి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, అలాగే ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధంగా సహకారాన్ని అందిస్తూ ఉందా అనేక అంశాలని చెప్పడం మనందరం చూసాం. స్టాల్స్ విజిట్ చేశారా రైతులందరూ కూడా? చూసారా, చూడలేదా? చూసారు కదా, ఓకే. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పింది మెయిన్ టాపిక్స్ అన్నీ కూడా అవే. వరుసగా మీరు చూడవచ్చు. ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ అనేది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతం నుంచి కూడా, అంటే 2014 నుంచి 19, అలాగే ఇప్పుడు కూడా కంటిన్యూస్గా రైతు సోదరులందరికీ కూడా అండగా నిలవాలని చెప్పేసి ఆనాటి నుంచి ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. అప్పుడు కూడా సబ్సిడీ మీద ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కూడా అదే తరహాలో రైతులందరికీ కూడా అండగా నిలవాలని చెప్పేసి ముందుకెళ్తా ఉన్నారు. మనం ఇప్పుడు అధికారులు చెప్పినట్టుగా పంట మార్పిడి అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా కంటిన్యూగా ఒకటే పంట వేయటం వల్ల కూడా కొంత దిగుబడి తగ్గిపోయేటువంటి పరిస్థితి. దానికి అదనంగా యూరియా కానీ ఇటువంటివన్నిటిని కూడా ఎక్కువ మొత్తంలో మరి కెమికల్స్ వాడటం వల్ల నేల సారం తగ్గిపోవటం అదొకటి, ఖర్చు ఎక్కువైపోవటం వల్ల కూడా రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రకరకాలుగా వేరే పంటలను కూడా డెఫినెట్గా మనం మార్పు చేసుకున్నట్టయితే డెఫినెట్గా మనందరికీ, రైతు సోదరులందరికీ కూడా చాలా మంచి జరుగుతుందని, ఆ విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా మన ప్రభుత్వం తరపు నుంచి అనేక రకాలుగా సబ్సిడీలు అనేవి ఉన్నాయి. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు.
ఇప్పుడు హార్టికల్చర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా నేను లాస్ట్ ఇయర్ కూడా చూడటం జరిగింది. ఒక ల్యాండ్లో మరి ఒక రైతు ఏం చేశాడంటే అక్కడ మొక్కలను తీసుకుని పెట్టాడు. మామిడి మొక్కలను తీసుకుని మన సీతనపల్లి పంచాయతీ గ్రామంలో లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది. నేను ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ విషయాలన్నీ కూడా నాకు అక్కడే తెలిసినాయి. ఏంటంటే ఆ మొక్కలు కొనటానికి ప్రభుత్వం వారు ఆ డిపార్ట్మెంట్ సబ్సిడీ ఇప్పించడం, అలాగే నీళ్లు పోయటానికి కూడా సబ్సిడీ డబ్బులు ఇవ్వటం, అలాగే చుట్టూ ఫెన్సింగ్ వేసుకునేందుకు కూడా డబ్బులు ఇవ్వటం, ఇలా ప్రతి విషయంలో కూడా మరి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అనేక రకాలుగా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. కానీ చాలా మందికి ఈ విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి మొన్న కూడా మనం చాలా మందికి కూడా ఫార్మ్ మెకనైజేషన్ అంటే టెక్నాలజీని కూడా మనం వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అక్కడ ఒక డ్రోన్ చూసే ఉంటారు. బహుశా 4 మండలాల్లో మనం ఈ డ్రోన్స్ను కూడా మరి 80% సబ్సిడీ తోటి మరి రైతులందరికీ కూడా సప్లై చేయడం జరిగింది లాస్ట్ టైం. ఇంకెవరంటే డెఫినెట్గా పెట్టుకోండి. డిపార్ట్మెంట్ వారు మీరు అందరికి కూడా వాటి మీద ముందు ట్రైనింగ్కి వెళ్ళాలి, ఆ తర్వాత వాటన్నిటికి కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎందుకంటే టెక్నాలజీ వాడటం వల్ల మీకు భారం తగ్గుద్ది, మన పని అనేది వేగంగా అవుతుంది. కాబట్టి డెఫినెట్గా అటువంటి టెక్నాలజీ కూడా వినియోగించుకునే విధంగా ఈ రోజున మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తూ ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి యానిమల్ హస్బెండరీకి సంబంధించి కూడా మరి ఏడీ గారు అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరిగింది. మొన్న మధ్యనే ఏదైతే ఉందో మందులు అయితే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రతి పంచాయతీలు కూడా మరి కార్యక్రమాలు ఏర్పాటు చేసి రైతు సోదరులందరికీ కూడా అందజేయటం ఆ రోజున జరిగిందని కూడా మీకు తెలియజేసుకుంటూ, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మన ప్రభుత్వం ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా అభివృద్ధినే కోరుకునేటువంటి వ్యక్తులు. రైతు సోదరులందరూ కూడా మరి సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకునేటువంటి వ్యక్తులు. అందులో భాగంగానే మనకి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని కూడా మరి 2 విడతలు ఆల్రెడీ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తా ఉన్నాం. రైతులకి పంటకి కోసిన తర్వాత డబ్బుల విషయంలో కానివ్వండి, లేదంటే ఏదైనా తుఫాన్లు వచ్చినటువంటి నష్టపరిహారం విషయంలో కానివ్వండి, మనం లాస్ట్ ఇయర్ కానివ్వండి చూసాం ఏ విధంగా వెంటనే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అధికారులందరినీ పరుగులు పెట్టించి రైతులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. దాన్ని నమ్ముకున్న తర్వాత ఆ డబ్బులు మరి 24 గంటల లోపే పడిపోయినటువంటి సందర్భాల్లో మనం ఈ సంవత్సరం కూడా చూడటం జరిగింది. అంటే రైతుల యొక్క పక్షపాతిగా మన కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా డెఫినెట్గా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక్కడ ఒక అర్జీ కూడా ఇవ్వటం జరిగింది గిరి గారు. ఇందులో డెఫినెట్గా అధికారులు అయితే ఉంటారు డెఫినెట్గా, అయితే వారందరికీ కూడా ఆయన రిక్వెస్ట్ ఏంటంటే కన్సాలిడేటెడ్గా ఒక ప్లేస్లో డిపార్ట్మెంట్ అంటే హార్టికల్చర్ అలాగే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాటన్నిటి కూడా ఎక్కడైనా రైతు సేవా కేంద్రంలో ఒక షీట్లో కనుక వారి పేర్లు, ఫోన్ నెంబర్లు కనుక డెఫినెట్గా పెడితే రైతు సోదరులందరూ కూడా వచ్చి వారితో ఫోన్లో మాట్లాడి వారి సలహాలు సూచనలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి డిస్ప్లే ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మరి కోరటం జరిగింది. డెఫినెట్గా ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, మిగతా విషయాలు ఉన్నాయి వాటన్నిటి కూడా డిపార్ట్మెంట్ వారితో డిస్కస్ చేస్తానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, రైతు సోదరులందరూ కూడా ఈ రోజున ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరి జై భారత్ సంఘం వారికి మనందరం కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పేసి నాకే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై హింద్. మన ఆధారాలు ఉన్నాయి. ఏమిటంటే సూక్ష్మ జీవుల్ని భూమికి అందించడమే జీవం. సజీవం చేయమంటే ఏంటి? భూమికి సూక్ష్మజీవులు అందించాలి. ఆ అందించే ప్రక్రియలోనే మనం ఏంటంటే కొన్ని మన తాత ముత్తాత చేసినటువంటి గోమూత్రాన్ని, గోమయాన్ని వాడమంటున్నాం. గోమూత్రం, గోమయంలో ఏంటంటే మనం చాలామంది అంటుంటారు గోగర్భంలో ముక్కోడి దేవత ఉన్నారని అంటుంటారు. మనం ఫోటోల్లో కూడా చూడండి, ముక్కోడి దేవత బొమ్మలు వేస్తారు గోమాతకి. అంటే ఆ ముక్కోడి దేవతలు ఏంటంటే ముక్కోటి సూక్ష్మ జీవులు. అవి గోమయం, గోమూత్రం ద్వారా నేలకు చేరి నేల సజీవంగా ఉంచుతాయి. ఆ సూక్ష్మజీవులు భూమిలో ఉంటే అది ప్రతిదీ ఒక ఫ్యాక్టరీ. అదే యూరియా ఫ్యాక్టరీ, అదే డిఏపి ఫ్యాక్టరీ, అదే కాంప్లెక్స్ ఫ్యాక్టరీ, అదే జింక్ ఫ్యాక్టరీ, అదే ఐరన్ ఫ్యాక్టరీ, అన్నీ అవే వస్తాయి. అంటే పైపాటుగా మొక్క ఏదైతే పెరుగుతుందో ఆ మొక్క కావాల్సిన పోషకాలన్నీ కూడా
ఆ సూక్ష్మజీవులు ఇస్తాయి. ఆ సూక్ష్మజీవులు పెంచాలి. నువ్వు రసాయనాలు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ సూక్ష్మజీవుల సంఖ్య చచ్చిపోతున్నాయి. నువ్వు గ్రాన్యూల్స్ వాడుతున్నావు, క్రిమిసంహారకాలు వాడుతున్నావు, ఎరువులు వాడుతున్నావు, వీటి వల్ల ఇవి చచ్చిపోతున్నాయి. ఆయన పుట్టించట్లేదు. ఆయన పుట్టించే శక్తి మళ్ళీ మనం పుట్టించాలంటే సజీవంగా చేయాలి. దానికి ఏకైక మార్గం, మాకు పశువులు లేవండి, ఎందుకంటే పశువులు ఉన్నా మనం పాల ప్యాకెట్లు కొనుక్కుంటున్నాం, అవునా కదా. మరి పశువులు లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏమంటే నవధాన్యాలు. మనకందరికీ నవధాన్యాలు తెలుసు కదా. మనం పచ్చి రొట్టెకి ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయంలో మనం నవధాన్యాలు అంటే 32 రకాలు, అంటే 9 రకాలు, నవ అంటే 9 కదా, 9 జాతుల రకాలు, ఒక్కొక్క జాతికి 4-5 రకాలు కలిపి 32 రకాలు తయారు చేస్తున్నాం. ఆ 32 రకాలు భూమికి అందిస్తే భూమిలో జీవం పెరుగుతుంది అని అర్థం. జీవం అంటే నువ్వు జీలుగో జనమో పిల్లి పెసర వేసావు అనుకోండి, ఒక్కొక్క మొక్క ఒక్కొక్క జీవరాశి ఇస్తుంది. నువ్వు ఎక్కువ రకాల మొక్కలు వేసినప్పుడు ఎక్కువ రకాల జీవరాశులు భూమికి చేరుతాయి. అందుకని ఆ విధంగా సజీవం చేస్తుంది. కాబట్టి మనము పిఎండిఎస్ అన్నాం దాన్ని, అంటే తొలకరి ముందుగా వేసుకునే విత్తనాలు నవధాన్యాలని మనం ప్రకృతి వ్యవసాయం ద్వారా, దీనికి సబ్సిడీ ఉండదండి, ఎవరికైనా కొనుక్కోవాల్సిందే. ఇంకోటి ఏంటంటే బీచుకుంటూ మనం వ్యవసాయాన్ని చేయాలి. దీనికోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది. దీంట్లో ముఖ్యంగా మొట్టమొదటి నుంచి ముందు వేసవ కాలంలోనే మట్టి నమూనాలు తీయమని చెప్తాం. రేపు వేసవకాలంలో మట్టి నమూనాలు తీయడం జరుగుతుంది. దానికి కూడా అందరూ సహకరించాలి. ముందు ప్రకృతి వ్యవసాయానికి కూడా, వ్యవసాయం చేసే రైతుల దగ్గర కూడా మట్టి నమూనాలు తీయడం జరుగుతుంది. దానికి కూడా అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మట్టి నమూనాలను తీయడం అనేది జరుగుతుంది. రైతు సోదరులు ఎవరైతే గత 2 సంవత్సరాల్లో మట్టి నమూనాలు తీయలేదో వాళ్ళ పొలాల్లో మట్టి నమూనాలు తీసి పంపించడం జరుగుతుంది. దాని ప్రకారం ఇప్పుడు గత సంవత్సరం తీసిన మట్టి నమూనాల ఫలితాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది రైతులకు ఇవ్వలేదు, వాటిని కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఆ మట్టి నమూనాల ఫలితాలను బట్టి మనము ఎంత వేయాలి, ఎంత ఎరువులు వాడాలి, ఎంత పచ్చిరొట్ట ఎరువులు కానీ సేంద్రీయ పదార్థం ఎంత భూమిలోకి చొప్పించాలి అనే దాన్ని బట్టి మనము ఎరువులు వాడటం అనేది జరగాలి. ఇప్పుడు గత సంవత్సరం మొన్న ఖరీఫ్లో కానీ రబీలో కానీ అనుభవాలను బట్టి అంటే యూరియా కోసం బారులు తీరటం, ఒకేసారి మాకు అంటే ఉన్న 2 ఎకరాలు ఉన్న రైతు కూడా ఒకేసారి నాకు 4 కట్లు 5 కట్లు ఒకేసారి కావాలని అంటాం. అలా చేసి నష్టపోయిన రైతులు కూడా ఉన్నారు. ఒక పెందూరు రైతు ఎక్కువ యూరియా కట్టలు కొన్నట్టు ఒక రిపోర్ట్ వచ్చింది. ఆయన్ని తీసుకెళ్ళి అడిగితే వేసిన కలుపు ఎక్కువగా ఉంది దాంట్లో, పొలంలో వేసిన పొలంలో ఆ 3 ఎకరాల పొలంలో ఒక దగ్గర 10 కట్టలు తీసుకున్నాడు, వేసాడు. దీనివల్ల నేను నష్టపోయానండి అని చివరికి వచ్చి చెప్పాడు. సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున అధికారులందరూ కూడా ఇక్కడ రావటం, అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి ఏవైతే మరి సబ్సిడీలు కానీ స్కీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ప్రతి రైతుకి కూడా 14 లక్షలతోటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రైతులు ఏ విధంగా ముందుకెళ్ళాలి, పంట మార్పిడిని ఏ విధంగా మార్చుకోవాలి, అలాగే పురుగు మందుల్ని ఏ విధంగా వినియోగించాలి, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి అధికారులందరూ పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జయభారత్ సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రైతు సోదరులందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అనేక రకాల రూపంలో ఈ రోజున కూటమి ప్రభుత్వం రైతులకి అండగా నిలుస్తూ ఉంది. మనం చూస్తాం, మనం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభావం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం, కూడా 2 విడతల డబ్బులు వేయటం కూడా మనం చూసాం. అదేవిధంగా మరి ధాన్యం అమ్ముకుంటే వెంటనే 24 గంటల్లో లోపే వారి అందరికీ కూడా వారి అకౌంట్లో డబ్బులు వచ్చేటువంటి విధంగా ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు వారికి అండగా నిలిచేటువంటి విషయంలో కానివ్వండి, ఇట్లా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. అదేవిధంగా మరి మన ప్రభుత్వం చేపట్టేటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక రకాల్లో ఈ రోజున సంక్షేమ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. రైతు సోదరులందరికీ కూడా అండగా నిలిచే విధంగా
ఈ రోజున ఏవైతే మరి స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో రైతు సోదరులందరికీ కూడా వివరణ చెప్పడం జరిగింది. డెఫినెట్గా వీటన్నిటిని కూడా రైతు సోదరులు డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేసుకుని ఆర్గానిక్ ఫార్మింగ్కి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.